హాయ్ అండి, నా పేరు సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ సో లాంగ్ టైం మా ఫ్రెండ్ నిన్న ఫోన్ చేసిండు అన్నమాట. రేపు ఫోన్ చేసి, అరే నీకు రేపు వీక్ ఆఫే కదరా, సో మనం రేపు బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి అలా 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 బంజారా హిల్స్ మొత్తం తిరుగుదాం అని అన్నాడు. సో ప్రాబబ్లీ పెద్దమ్మ గుడి లేకపోతే శిల్పారామం అక్కడక్కడ తిరుగుదామని వచ్చినాం. సో ఆడైతే మనకు నిన్న ఫోన్ చేసి బాబు చేసిండు, అరే రేపు కానీ నువ్వు 11కి కానీ లేకపోవాలా చూస్తారా అని అన్నాడు. సో 11 దాటేసింది ఆల్రెడీ, ఆడు ఇంకా బతికే లేడు. ఫీవర్ వచ్చినుండే, సో అందుకని కొంచెం వీడియో డిలే అయింది. సో ఈరోజు అయితే శిల్పారామం ఎలా ఉంటుంది ఏంటి అన్ని బ్లాగ్ తీస్తాను, పోస్ట్ చేస్తాను. సో ఈ బ్లాగ్ అయితే క్రేజీగా ఉంటుంది, సో చూడండి లాస్ట్ దాకా. వెయిట్ చేసి నా పానం పోతట్టుంది. ఎక్కడున్నావురా సూర్యుడు, ఏడున్నవరు, ఎంతసేపు రా నాయనా. ఇక్కడ పార్కింగ్ ఉంది మన శిల్పారామం పక్క సైడే. మంచిగా ఫ్లవర్స్ ఇటు సైడ్ కిందికి పోవాలా, ఇక్కడ కింద పార్కింగ్ ఉంటుంది. సో బాగుంది, ఇక్కడికి వచ్చాము. గుడికి పోదామని చెప్పులు వేసుకొచ్చుకోలే, మండుతుంది ఇప్పుడు ఎండల. చాలా బాగుంది వ్యూ అయితే. ఎదురుగానే పెద్ద రోడ్డు, ఇక్కడ చూడండి డిజైనింగ్ కూడా చాలా బాగుంది. మస్తు వేసిరు, మొత్తం మస్తు అనిపిస్తుంది. శిల్పారామంకి వచ్చేసినాం ఫైనల్లీ, చాలా ట్రాఫిక్ తర్వాత. సో శిల్పారామం పక్కనే మనకు ఏమంటారు పార్కింగ్కి స్పేస్ ఉంటుంది అన్నమాట. డౌన్కి వెళ్ళి పార్కింగ్కి పెట్టాలా. సో 20 రూపీస్ ఏమో తీసుకుంటాడు, మంచిగా పార్కింగ్ చేయవచ్చు. సో మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఆన్లైన్లో కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. మనకు రైట్ సైడ్లోనైతే క్యాష్ పేమెంట్ అనమాట. సో చిన్నపిల్లలకి 20 రూపీస్, పెద్దవాళ్ళకి 60 రూపీస్ అనమాట. సో లెట్స్ గో, మనమైతే టికెట్ తీసేసుకుందాం. సో శిల్పారామం అయితే ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఏంటో, నాకైతే లోపల చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను, సో మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. సో నేనైతే ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. టికెట్ తీసుకున్నాం, కొంచెం నిమ్మకాయ జ్యూస్ తాగుదామని ఇటు సైడ్ వచ్చినాం. చాలా బాగుందండి, మస్తు అనిపిస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎంటర్ కాగానే చిన్న నాగదేవత గుడి ఉంటుంది అనమాట. చాలా బాగుంది వ్యూ అయితే, మస్తు అనిపించింది. ఇంకా నాగదేవత పక్కనే మంచిగా గణేశుడి విగ్రహం ఉండే, ఎంత బాగుండే గణేశుడి అయితే. సో ఇక్కడ మ్యాప్ ఉంది చూడు, ఇట్లా తాళం వేసి మనకి ఇక్కడ ఇదంతా ఇట్లా మంచి బట్టలు ఉన్నాయండి, టాప్స్ చాలా బాగుంటాయి. ఒకసారి వచ్చి చూడండి. శారీస్, కాటన్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి, టాప్స్, డ్రెస్సెస్. వచ్చిన కానీ ఫుడ్ సెక్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ బట్టలు, షర్ట్స్, మెన్స్ వేర్. ఇక్కడ కొన్ని షాప్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలే ఆల్మోస్ట్. షాప్స్ ఓపెన్ చేయలేదు ఇంకా. మంచి ఫోటో ఫ్రేమ్స్, చిన్న బొమ్మలు చాలా మంచి ఉన్నాయి. బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. కర్టన్స్, శారీస్, బ్లాంకెట్స్, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. ఫోటో పెయింటింగ్స్, చిన్నపిల్లలకి కుర్తాస్, ఇట్లా స్టాల్ నంబర్ అని ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఏమైనా డిజైన్స్ నచ్చితే వచ్చేయండి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. మంచిగా ఉంది, ఇది సెట్ బాగుంది ఇది. సో మనకైతే మెన్స్ వేర్కి అయితే అంత లేదు. సో మ్యాక్సిమం అయితే లేడీస్ వాళ్ళే ఉన్నాయి.
సో లేడీస్ ఎవరైనా వస్తే సూపర్ అన్నమాట. జ్యువెలరీ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుండే. జ్యువెలరీస్ కానీ కుర్తాస్ కానీ చాలా ఉన్నాయి. కానీ మెన్స్ వేర్ కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ. అక్కడ బొమ్మలు మంచి ఉన్నాయి. హ్యాండ్మేడ్ అనుకుంటా ఇవన్నీ. ఎంత బాగుంది. కృష్ణుడు, నో ఫోటోగ్రాఫ్స్. సెక్షన్ కూడా లోపలనే ఉంటుంది. కొంతమంది ఫుడ్ సెక్షన్ ఉంటుందో ఉండదో అనుకుంటారు. ఫుడ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ వాటర్ మెన్యూ ఉంటుంది. వాటర్ బాటిల్కి ఇంత, ఇది ఇంత, ఇది ఇంత అని ఉంటుంది. చూసుకోండి. చెప్పులు వేసుకోకుండా వస్తే మాత్రం కాళ్ళు మామూలుగా కాదు, పిచ్చి పిచ్చి కాదు. ఇక్కడ మంచిగా మన ఇట్లా ఇద్దరు లొల్లి పంచాది చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏదో ఒక లొల్లి. సారీ, అరే ఇట్లా ఫోటోలు ఫోటో మట్టితోటి మంచిగా గణేషులు చేసి మంచి చెట్టు. ఇక్కడ బోటింగ్ ఉంది, ఎంజాయ్ చేయవచ్చు మంచిగా. ఎంత బాగుంది, చాలా బాగుంది. చేపలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు. అది చూడు లోపల చేపలు ఉన్నాయి. బోండాలు ఉన్నాయి. మీద పడితే కథ తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం? ఒక చోలే భటూరే, వడపావ్ తీసుకున్నాం. చాలా టాప్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వచ్చాను శిల్పారామంకి. సో మన ఎంట్రీ కాగానే అక్క వాళ్ళు మనకు వెల్కమ్ చెప్తారనమాట. అక్క అటు సైడ్ పోయింది, ఎప్పుడు ఇటు సైడ్ పోయింది. మనకు అన్నీ ఇక్కడ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ముట్టుకుంటే ఫైన్ పడుతుంది. అంత 500. వాటర్ పడుతున్నాయి, మంచిగా వాటర్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంది. కాకపోతే ఇక్కడ మ్యాక్సిమం షాపింగ్ అనే కాదు, షాపింగ్కి వచ్చినా ఓకే. షాపింగ్ ప్రైజెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి అన్నీ బాగున్నాయి. ఓకే, వస్తే మంచిగా ఉంటుంది. ఓకే, మనం లోపలికి వచ్చాక, ఇక్కడ నుంచి మనం ఇట్లా లోపలికి వచ్చినాక ఇక్కడ మనకు డక్ లేక్ చూడవచ్చు. చాలా బాగుంటుంది డక్ లేక్. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. మనం పైకి ఎక్కుదాం. చాలా బాగున్నాయి, ఫిషెస్ ఉన్నాయి. ఇట్లా సమ్ రైడ్ కూడా చేద్దాం మనం. ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు.
లేక్ నుంచి ఇటు సైడ్ కొంచెం ఇట్లా వచ్చినాక ఇక్కడ కప్పలు ఉన్నాయి. అటు సైడ్ పోతే ఇంకా ఆడుకుండే ఉంటాయి. ఇదంతా విలేజ్ థీమ్ తోటి వచ్చినాయి. వావ్, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. లెట్స్ గో. వీడియో అయితే చాలా లెంతీగా అవుతుందని ఇంకో పార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే క్రేజీ ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. సో మన నెక్స్ట్ బ్లాగ్ అయితే క్రేజీ ఉంటుంది. ఇది మాత్రం పక్కా గ్యారంటీ.